మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం, పైగా నవరాత్రులలో మొదటి రోజు. నవరాత్రులలో వచ్చే సోమవారం కాబట్టి రేపు సాయంత్రం 6 లోపు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి, మీ జీవితం మారిపోతుంది. మందార చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న కష్టాలు సుఖాలుగా మారిపోతాయి. నవరాత్రులలో ప్రతిరోజు విశేషమైనదే. ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన మందార చెట్టు దగ్గర ఇలా చేస్తే, అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దానిని మందార చెట్టు మొదట్లో పడేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారికి ఎర్ర మందార చెట్టు అన్న, ఎర్ర మందార పువ్వులన్నా చాలా ఇష్టం. ఈ నవరాత్రులలో అమ్మవారిని ఎర్ర మందార పూలతో పూజించిన వారికి సుమంగళి యోగం సిద్ధిస్తుంది. జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండిపోతుంది అని శాస్త్రాలలో చెప్పబడింది. మరి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మందార చెట్టు రేపు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన అందరి ఇళ్లల్లో మందార చెట్టు ఉంటుంది. కొందరు ఇంటి పెరట్లో నేలపై నాటుతారు, మరికొందరు కుండీలలో మందార చెట్టును పెంచుకుంటూ ఉంటారు. మందార చెట్టుకు అన్ని కాలాల్లోనూ పువ్వులు పూస్తాయి. చెట్టు నిండా మందార పువ్వులు ఉంటే చూడడానికి భలే అందంగా ఉంటుంది. దేవతల వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. మీరు ఇంటి ఆవరణలో ఎన్ని రకాల పూల మొక్కలు పెంచినా మందార పూల మొక్క ఉండాల్సిందే. అదే కూడా ఎరుపు రంగు మందార పూల మొక్క అయితే ఇంకా బాగుంటుంది. ఇంటికి శ్రేయస్సును ఇస్తుంది, మన జీవితాలను మారుస్తుంది. మందార చెట్టుకు మనకు ఉన్న జాతక దోషాలను తొలగించే శక్తి ఉంది. అంతేకాదు వాస్తు దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, మీరు వాస్తు ప్రకారం మందార చెట్టును నాటినప్పుడే మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వాస్తు ప్రకారం మందార చెట్టును ఇంటికి ఉత్తర లేదా తూర్పు దిశలలో నాటడం మంచిది. ఈ దిక్కులలో నాటితే ఆనందము, శ్రేయస్సు మరియు ధనలాభం కలుగుతుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే, ప్రవేశ ద్వారం వద్ద ఈ చెట్టును పెంచితే ఇంటిలోనికి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఇలా ఈ చెట్టును మీ ఇంటిలో పెంచటం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక నవరాత్రుల్లో వచ్చే సోమవారం రోజున ఈ మందార చెట్టు మొదట్లో ఏం పడేయాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు పార్వతీదేవి శివుడికి పెట్టిన శాపం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం శివ పార్వతీయే నమః అని కామెంట్ చేయండి. కైలాసంలో శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక సాధువు కైలాసానికి వచ్చి తపస్సు చేస్తున్న శివుణ్ణి చూస్తాడు. ఆ సాధువు శివునితో, పాహిమాం పాహిమాం ప్రభు, కాపాడండి, రక్షించండి, నా ఊరు చాలా పెద్ద కష్టంలో ఉన్నా, దయచేసి కళ్ళు తెరవండి స్వామి అని వేడుకుంటాడు. ఆ సాధువు ఎంత ప్రయత్నించినా శివుడు మాత్రం ధ్యానం నుండి లేవడు. పాపం ఆ సాధువు స్వామి పాదాల ముందు కూర్చొని ఏడవటం మొదలు పెడతాడు. ఆ ఏడుపు విని పార్వతీదేవి అక్కడికి వస్తుంది. అరే, ఎవరు మీరు? ఎందుకు ఇలా దుఃఖిస్తున్నారు? ఏమిటి మీ దుఃఖానికి కారణం అని అడుగుతుంది. ఆ సాధువు, నా పేరు కార్యముఖుడు, నేను భూలోకంలో నుండి వచ్చాను. భూలోకంలో మా ఊరి పేరు విరాపురం. ఒక రాక్షసి మా ఊరిని పట్టి పీడిస్తుంది. ఆ పీడను తప్పించమని అడగటం కోసం ఇలా వచ్చాను. కానీ స్వామి నా మొరను వినటం లేదు అని చెప్తాడు. వెంటనే పార్వతీదేవి, స్వామి ఇకనైనా లేవండి, భూలోకవాసులకు మీ అవసరం ఉంది, లేవండి స్వామి అని శివుణ్ణి మేలుకొల్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ శివుని నుండి మాత్రం ఎటువంటి కదలిక ఉండదు. ఇంతలో పార్వతీదేవికి కోపం వస్తుంది. ఉగ్రరూపం దాల్చి దుర్గాదేవిలా మారిపోతుంది. ఆ శబ్దానికి వినాయకుడు, కార్తికేయుడు అక్కడికి వస్తారు. దుర్గాదేవి ఉగ్రరూపంలో, ఏమిటి ఈ అహంకారం? భక్తుల కష్టాలను సైతం పట్టించుకోకుండా ధ్యానంలో నిమగ్నమై ఉండటం దైవత్వం అనిపించుకోదు. ఇకపై మీరు మీ దైవత్వాన్ని కోల్పోతారు అని శివుణ్ణి శపిస్తుంది. ఆ ఉగ్రరూపాన్ని చూసి వినాయకుడు, కార్తికేయుడు ఆశ్చర్యపోతారు. అలా దుర్గాదేవి శివుని శపించి భూలోకవాసుల్ని కాపాడడానికని భూలోకానికి వెళ్తుంది. ఇంతలో నారదుడు అక్కడికి వస్తాడు. నారాయణ నారాయణ అని పలుకుతూ, స్వామి మీరు ఆడిన నాటకం ఫలించింది అంటాడు. నారదుడి మాటలు విని కార్తికేయుడు, ఏంటి నాన్నగారు, ఇది నాటకమా? అయినా ఈ నాటకం ఆడాల్సిన పని ఏంటి? చూడండి, మీరు మీ దైవత్వాన్ని సైతం కోల్పోయారు అని బాధపడతాడు. దానికి శివుడు, అందుకు ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటో మీ నాన్నగారే చెప్తారు, వినండి. భూలోకంలో సంచరిస్తున్న రాక్షసి ఒక వరాన్ని పొందింది.
ఒక స్త్రీ తప్పితే ఆ రాక్షసిని ఎవరూ సంహరించలేరు. నేను గనుక మేలుకొని ఉంటే పార్వతి అసలు భూలోకానికి వెళ్ళేదే కాదు. నేను ధ్యానంలో ఉండి భక్తుల్ని విస్మరించటంతో పార్వతి దుర్గామాతలా మారింది. అదే ఉగ్ర రూపంతో ఆ రాక్షసిని చంపడానికి వెళ్ళింది. తనలో ఉగ్రాలను ప్రేరేపించడానికి నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది అని వివరిస్తాడు. కానీ నాన్నగారు, అమ్మకు కోపం రావటంతో మీరు మీ దైవత్వాన్ని కోల్పోయారు. చూడండి, మీలో ఉండాల్సిన దైవకళ మొత్తం పోయింది అంటాడు వినాయకుడు. అవును నాన్నగారు, మేము మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాం అని కార్తికేయుడు కూడా బాధపడతాడు. అప్పుడు నారదుడు, స్వామి, మీ సమస్యకు ఒక పరిష్కారం ఉంది అంటాడు. ఏంటి నారద ఆ పరిష్కారం అని అడుగుతాడు శివుడు. ఈ సకల సృష్టికి శక్తిని ప్రసాదించేది ఆ శక్తి స్వరూపిణి అయిన దుర్గామాత. రేపటి నుండి నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మీరు శ్రద్ధతో నవరాత్రి పూజను ఆచరించండి. తప్పకుండా ఆ తల్లి మీపై కరుణను చూపిస్తుంది. మీ శక్తిని మీకు తప్పక ప్రసాదిస్తుంది అని నారదుడు శివుడికి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాడు. ఇంతలో వినాయకుడికి ఒక సందేహం వస్తుంది. నవరాత్రులు అంటే ఏంటి? దుర్గామాతకు నవరాత్రి పూజకు అసలు ఏంటి సంబంధం? ఆ పూజ ఎలా చేస్తారు అని అడుగుతాడు నారదుడు. అది ఒక పెద్ద కథ వినాయక అని చెప్తాడు. ఏంటి ఆ కథ? మాకు తెలుసుకోవాలని ఉంది నారద అంటాడు కార్తికేయుడు. దానికి కాస్త సమయం ఉంది, ముందైతే పూజను మొదలు పెడదాం అని నారదుడు బదులిస్తాడు. అలా మరుసటి రోజు శివుడు నవరాత్రి పూజను మొదలు పెడతాడు. నారదుడు స్వామి ముందు, మీరు మట్టితో ఒక దుర్గామాత విగ్రహాన్ని అయితే తయారు చేయండి అని చెప్తాడు. అలా నారదుడు చెప్పడంతో శివుడు మట్టితో దుర్గామాత విగ్రహాన్ని తయారు చేస్తాడు. అలాగే ఆ విగ్రహానికి పసుపు కుంకుమను రాసి శ్రద్ధతో పూజను మొదలు పెడతాడు. నాన్నగారు, నాకు ఒక సందేహం వచ్చింది. అసలు ఈ పూజను 9 రోజులు ఎందుకు చేస్తారు? 9 రోజులు అసలు దుర్గాదేవిని ఎలా పూజించాలి అని అడుగుతాడు వినాయకుడు. దానికి శివుడు, ముందు ఈ నవరాత్రి పూజ వెనుక ఉన్న కారణం ఏంటో తెలియజేస్తాను. పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మగారి కొరకు ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అంటారు. అప్పుడు అతనికి మరణమే లేని విధంగా ఒక వరాన్ని ప్రసాదించమని అడుగుతాడు. కానీ అందుకు బ్రహ్మగారు అస్సలు ఒప్పుకోరు. మరొక వరం కోరుకోమని అడుగుతారు. అప్పుడు ఆ రాక్షసుడు అతని మరణం ఒక ఆడదాని చేతిలో జరగాలి అని కోరుకుంటాడు అని చెప్తాడు. అరే, ఎందుకలా కోరుకున్నాడు అని అడుగుతాడు కార్తికేయుడు. దానికి శివుడు, అతని దృష్టిలో ఆడవారు చాలా సుకుమారులు, అతనిని ఏమీ చేయలేరు అని అనుకున్నాడు వినాయక అని చెప్తాడు. ఓహో, ఆ తర్వాత ఏం జరిగింది నాన్నగారు అని వినాయకుడు అడుగుతాడు. విను కార్తికేయ, బ్రహ్మదేవుడు అతనికి ఆ వరాన్ని ఇచ్చి అక్కడి నుండి మాయమవుతాడు. ఇక ఆ వరం పొందిన అహంకారంతో మహిషాసురుడు ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టడం మొదలుపెట్టాడు అని శివుడు వివరిస్తాడు. అరే, పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు అతన్ని ఎవరు సంహరిస్తారు? మగవారు ఎవరు అతన్ని ఏమీ చేయలేరు అంటాడు కార్తికేయుడు. దానికి శివుడు, మగవారు చేయలేకపోతేనే మగవారికి సైతం శక్తిని ప్రసాదించే ఆ జగన్మాత పార్వతీదేవి ఉందిగా అని అంటాడు. ఏంటి అమ్మ ఏం చేస్తారు అని అడుగుతాడు కార్తికేయుడు. కార్తికేయ, పార్వతీదేవి, లక్ష్మీదేవి అలాగే సరస్వతీదేవి ముగ్గురు కలిసి ఒక స్త్రీ శక్తి రూపాన్ని పొందారు. అలా వారు ముగ్గురు కలిసి 9 రోజుల పాటు ఆ మహిషాసురునిపై యుద్ధం చేశారు. 9 రోజులు 9 రూపాలను పొంది ఆ రాక్షసునితో యుద్ధం చేశారు అని చెప్తాడు శివుడు. 9 రూపాలా? ఏంటి నాన్నగారు ఆ 9 రూపాలు? మాకు తెలుసుకోవాలని ఉంది అని అడుగుతాడు వినాయకుడు. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి రూపంలో యుద్ధం చేసింది. ఇక 2వ రోజు బ్రహ్మచారిణి రూపంలో యుద్ధం చేసింది. 3వ రోజు చంద్రఘంటాదేవి రూపంలో రాక్షసుల్ని సంహరించింది. 4వ రోజు కూష్మాండదేవి రూపంలో దుష్టుల్ని సంహరించింది. 5వ రోజు స్కందమాత రూపంలో యుద్ధం చేసింది. 6వ రోజు కాత్యాయని దేవి రూపంలో దుష్ట సంహారం చేసింది. 7వ రోజు భయంకరమైన కాలరాత్రి రూపంలో యుద్ధం చేసింది. 8వ రోజు మహాగౌరీ రూపంలో యుద్ధం చేసింది. 9వ రోజు సిద్ధదాత్రి రూపంలో యుద్ధం చేసింది. అలా ఆ 9 రోజులు 9 రూపాలు పొంది యుద్ధం చేసి చివరి రోజు మహాదుర్గా రూపాన్ని పొంది ఆ అసురుని సంహరించింది.
ఆ రోజునే అందరూ విజయదశమిగా జరుపుకుంటారు. అమ్మ కేవలం మాకు మాత్రమే కాదు, సకల సృష్టికి తల్లి అని నిరూపించుకుంది అని శివుడు వివరిస్తాడు. నాకు ఈ కథ విని ఎంతో ఆనందం కలిగింది నాన్నగారు అంటాడు వినాయకుడు. అవును వినాయక, నాకు కూడా ఎంతో ఆనందం కలిగింది. కారుణ్యం కలిగిన అమ్మ కథ వింటే ఎవరికైనా ఆనందం తప్పక కలుగుతుంది. ఇప్పుడు కథ తెలుసుకున్నారు కదా, ఇక ఈ 9 రోజులు మనం రోజు ఒక నవదుర్గా స్వరూపాన్ని పూజించాలి అని చెప్తాడు శివుడు. అలా శివుడు, వినాయకుడు, కార్తికేయుడు, నారదుడు కలిసి పూజ చేయటం మొదలు పెడతారు. రోజుకొక రూపాన్ని పూజిస్తూ రోజుకొక నైవేద్యాన్ని ఆ తల్లికి సమర్పిస్తూ ఉంటారు. 9 రోజులు శ్రద్ధగా నవరాత్రి పూజను చేస్తారు. 10వ రోజు దుర్గామాత రూపాన్ని పూజ చేస్తారు. వారి భక్తి శ్రద్ధలకు మెచ్చి పార్వతీదేవి దుర్గాదేవి రూపంలో వారి ముందు ప్రత్యక్షమవుతుంది. దేవి, నన్ను క్షమించండి, నేను కేవలం మీలో ఉద్రేకాన్ని పెంచటం కోసమే ఇలా చేశాను. దయచేసి నా శక్తుల్ని నాకు ప్రసాదించండి, నా దైవత్వాన్ని నాకు ప్రసాదించండి అని శివుడు వేడుకుంటాడు. నాకు మీ తపన అర్థమైంది. మీరు ఏ కారణంతో ఆ తప్పును చేశారో నాకు అర్థమైంది. మీరు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తారు. మీ శక్తులను మీకు తిరిగి ప్రసాదిస్తున్నాను. ఇలానే ఎవరైతే భక్తి శ్రద్ధలతో నవరాత్రి పూజ ఆచరిస్తారో వారిని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. వారి కోరికను నేను తప్పకుండా తీరుస్తాను అని దుర్గాదేవి అభయమిస్తుంది. అలా దుర్గాదేవి శివునికి తన శక్తులను తిరిగి ప్రసాదిస్తుంది. ధన్యవాదాలు దేవి, ఇకపై నేను ఎప్పుడూ భక్తుల్ని నిర్లక్ష్యం చేయను. ఎప్పుడో మహిషాసుర సంహారం అప్పుడు చూసిన మీ ఈ దుర్గా రూపాన్ని ఇప్పుడు చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి అంటాడు శివుడు. తల్లి, నాకు ఒక వరం కావాలి అంటాడు నారదుడు. ఏంటి నారద అది అని అడుగుతుంది దుర్గాదేవి. ఎవరైతే ఈ నవరాత్రి సమయంలో ఈ దుర్గాదేవి రూపాన్ని పూజించి నలుగురికి అన్నదానం చేస్తారో వారికి ఎప్పుడూ నువ్వు అండగా ఉండేలా ఒక వరాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకుంటాడు. తదాస్తు అని దుర్గాదేవి అభయమిస్తుంది. అలా దుర్గమ్మ వారు అడిగిన కోరికలను తీరుస్తుంది. అలా కొంతసేపటికి దుర్గాదేవి పార్వతీదేవిలా మారిపోతుంది. అలా శివుడు దుర్గాదేవి ఆరాధన ద్వారా తన శక్తులను తిరిగి పొందాడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు సాయంత్రం 6 లోపు ఈ పరిహారం చేయాలి. ఎందుకంటే సాయంత్రం 6 దాటిన తర్వాత మొక్కల దగ్గరకు వెళ్ళటం, వాటిని తాకటం వంటివి చేయకూడదు. ఈ పరిహారం ఆడవారు మగవారు ఎవరైనా చేయవచ్చు. అలాగే మీ ఇంటిలో మందార మొక్క ఉంటేనే చేయండి. పక్కింటి వారి ఇంటి దగ్గర మందార చెట్టు ఉంది, అక్కడ చేస్తాం అంటే కుదరదు. అలా చేసినా ఫలితం ఉండదు. మీ ఇంటిలో పెంచుకునే మందార చెట్టు దగ్గరనే చేయండి. ఇక అసలు ఈ పరిహారం ఏంటి, ఎలా చేయాలో తెలుసుకుందాం. రేపు సాయంత్రం 4:30 లోపు ఇల్లు శుభ్రం చేసుకోండి. అమ్మవారిని పూజించండి. ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి. అందులో స్వచ్ఛమైన నీరు పోయండి. అందులో 2 స్పూన్ల పాలు పోయండి. ఏ పాలైనా పర్వాలేదు, పచ్చి పాలు పోయండి. అందులో కొంచెం కుంకుమ వేయండి. ఆ తర్వాత వాటిల్లో కొన్ని ఆవాలు వేయండి. ఆవాలు ప్రతికూల శక్తులను, దిష్టి దోషాలను తొలగిస్తుంది. ఇక చివరిగా మసాలా దినుసులలో ఒకటైన జాపత్రి పువ్వు. జాపత్రి ఒక సుగంధ పువ్వు. దీనికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. ఈ పరిహారంలో వాడే ప్రతి వస్తువుకు చాలా శక్తి ఉంది. నీరు మన జీవితానికి ఆధారం, పవిత్రతకు చిహ్నం. మనం చెప్పే మంత్రాలను, సంకల్పాలను నీరు గ్రహించి తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఇక పాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. పాలు తెల్లగా ఉంటాయి. తెలుపు రంగు శాంతికి ప్రతీక. పాలను ఈ పరిహారంలో ఉపయోగించటం వల్ల మీ ఇంటిలో శాంతి నెలకొంటుంది. మనసులోని ఆందోళనలు తొలగిపోతాయి. ఇంటిలోని వారందరికీ మనశ్శాంతి లభిస్తుంది. ఇక కుంకుమ సౌభాగ్యానికి చిహ్నం. అమ్మవారికి ప్రీతికరమైన వస్తువు. ఇది ఒక కోరికలను నెరవేరుస్తుంది. అమ్మవారి ఆశీర్వాదాలను మనపై, మన ఇంటిపై ఉండేలాగా చేస్తుంది. మనం నవరాత్రుల్లో వచ్చే సోమవారం నాడు ఈ పరిహారం చేస్తూ ఉన్నాం. అది కూడా సాయంత్రం పూజ చేస్తున్నాం. ఉదయం అలాగే ఇంటిలో అమ్మవారికి కుంకుమతో అర్చిస్తారు. ఈ కుంకుమను ఈ పరిహారంలో ఉపయోగించండి. ఇక ఆవాలు, జాపత్రి పువ్వు ఇవి 2 మీ ఆర్థిక సమస్యలను, దిష్టి దోషాలను తొలగిస్తాయి. మీ జీవితంలోని కష్టాలను తొలగిస్తాయి. వీటన్నిటినీ గ్లాస్ వాటర్లో వేసి అమ్మవారి దగ్గర ఉంచి సంకల్పం చెప్పుకోండి. అమ్మ, ఈ పరిహారం నేను నా సమస్యలు పోవాలని చేస్తున్నాను, నా ఈ కోరిక నెరవేరాలని చేస్తున్నాను అని చెప్పుకోండి. సంకల్పం తప్పకుండా చెప్పండి. ఆ తర్వాత ఆ గ్లాసును మీ ఇంటిలో పెరిగే మందార చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళి ఆ చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించండి. ఇప్పుడు ఆ నీటిని మందార చెట్టు మొదట్లో పోస్తూ, మా కష్టాలన్నీ ఈ నీటిలా భూమిలో కలిసిపోవాలి,
మా జీవితం మారాలి, మా అప్పు సమస్యలన్నీ కూడా పోవాలి అని చెప్పుకోండి. ఆ నీటిని పోసేసి ఆ గ్లాసును ఇంటి బయటనే కడిగి ఇంటిలోకి తీసుకొని వెళ్ళండి. ఇలా నవరాత్రుల్లో వచ్చే సోమవారం రోజు మందార చెట్టు మొదట్లో వీటిని పోస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి మీ జాతకం మారిపోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరిహారాన్ని చేయండి, శుభ ఫలితాలను పొందండి. అమ్మవారిని నిష్ఠగా పూజించి ఈ పరిహారాన్ని నమ్మకంతో చేసి సిరి సంపదలను పొందండి, ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.